చిట్టి రొయ్యల కుక్కర్ పలావ్. దీని స్పెషాలిటీ ఈ రొయ్యలు మంచినీటి కాలువల నుండి తీసినవి. ఇవి మా అత్తయ్య గారు ఊరు నుండి పంపించారు. నేను వాటితో పలావ్ ఎలా చేశానో చూద్దాం. ఇక్కడ చూపించిన విధంగా మసాలా దినుసులు అయితే తీసుకోవాలి. నెయ్యి, టమాటా, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి ఈ ఆనియన్, టమాటా, మసాలా దినుసులు వేసి తర్వాత ప్రాన్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న నార్మల్ రైస్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దానిలో మనకి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చూస్తే ఎంతో రుచికరమైన చిట్టి రొయ్యల పులావ్ రెడీ. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.